ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే, కాకా మహాజని స్నేహితుడు నిరాకార భగవంతుణ్ణి ఆరాధించేవాడు. విగ్రహారాధనకు విముఖత చూపించేవాడు. అతను బాబాను నమస్కరించమని, వారికి దక్షిణ ఇవ్వమని షరతులు పెట్టాడు. అతను కేవలము వింతలేమైనా తెలుసుకోవడానికి షిరిడీ వచ్చాడని అన్నాడు. కాకాజని ఈ రెండు షరతులను ఒప్పుకోగా ఇద్దరు కలిసి శనివారం రాత్రి బొంబాయిను బయలుదేరి మరుసటి రోజు షిరిడీ చేరాడు. వాళ్ళు మసీదు మెట్లు ఎక్కుతుండగానే మహాజని స్నేహితుడిని దూరం నుంచి చూసిన బాబా రండని ఎంతో ప్రేమగా ఆహ్వానించారు. ఆ కంఠధ్వని సరిగ్గా చనిపోయిన అతని తండ్రి కంఠస్వరంలో ఉంది. ఆ కంఠంలో ఉన్న మధుర శక్తి నిజంగా తన తండ్రి పలికినట్లే ఉండగా అతని హృదయము తవించి తన మనో నిశ్చయము మర్చిపోయి బాబా పాదాలకు నమస్కరించారు. బాబా తర్వాత కాకాను దక్షిణ అడగగా అతను ఇచ్చాడు. మధ్యాహ్నము కాకా అతని స్నేహితుడు బొంబాయి తిరిగి వెళ్ళటానికి బాబా అనుమతికై మసీదునికి వెళ్ళగా బాబా మళ్ళీ కాకాను మాత్రమే 17 రూపాయలు దక్షిణ ఇవ్వమన్నారు. అప్పుడు అతని స్నేహితుడు చిన్నబుచ్చుకొని కాకాతో మెల్లగా, బాబా పొద్దున్న దక్షిణ నిన్నే అడిగారు, ఇప్పుడు కూడా నిన్నే అడుగుతున్నారు, కానీ పక్కనే ఉన్న తనను అడగటం లేదేంటి అని అడిగాడు. అప్పుడు కాకా, ఈ సంగతి నువ్వే బాబాను అడగమని అన్నాడు. ఇంతలో బాబా కాకాతో అతని స్నేహితుడు ఏమంటున్నాడని అడిగాడు. అప్పుడు అతని స్నేహితుడు స్వయంగా బాబాతో తనెందుకు దక్షిణ అడగటం లేదని అడిగాడు. అప్పుడు బాబా అతనితో, దక్షిణ ఇవ్వాలని నీ మనస్సులో లేదు కాబట్టి నేను నిన్ను అడగటం లేదు, ఇప్పుడు నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చు అన్నాడు. అప్పుడు అతను ఎంతో సంతోషంతో బాబా అడగకుండానే కాకా మహాజన్ ఇచ్చినట్లే 17 రూపాయలు ఇచ్చాడు. ఇది చూసి కాకాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఏ షరతులతో అయితే అతను షిరిడీ వచ్చాడో అతనే స్వయంగా ఆ షరతులను ఉల్లంఘించడము బాబా చమత్కారం కాదా అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ మిత్రునితో బాబా కొంతసేపు కూర్చొని వెళ్ళమని చెప్పి తన మధ్యన నున్న అడ్డగోడను తీసేయమని, అప్పుడు తామిద్దరము ఒక్కనే అని ముఖాముఖి చూసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి అతని మనసులో ఉన్న భేద భావాన్ని తొలగిస్తూ మధుర బోధ చేసి వాళ్లను బొంబాయి వెళ్ళటానికి అనుమతించారు. ఆ సమయంలో ఆకాశమంతా మబ్బులతో నిండి ఉండి ఏ క్షణమైన వాన కురిసేలా ఉండడం చూసి శ్యామ్ బాబాతో దారిలో వర్షం వలన వాళ్ళు ఇబ్బంది పడతారేమని అనగా బాబా వాళ్ళు నిశ్శంతంగా బొంబాయి చేరుతారని హామీ ఇచ్చారు. కాకాకు బాబా మాటలపై పూర్తి విశ్వాసం ఉండడంతో ధైర్యంగా ఉన్నాడు. కానీ అతని స్నేహితుడికి ప్రయాణంలో ఆటంకం వస్తుందేమని భయము. కానీ ఎటువంటి ఇబ్బందులు లేక వాళ్ళు బొంబాయి చేరారు. తర్వాత ఆ మిత్రుడు ఇంటికి వెళ్ళి తలుపు తెరిచేసరికి 2 పిచ్చుకలు నేలపై చచ్చిపడి ఉన్నాయి. మూడవది బయటకు ఎగిరిపోయింది. అది చూసిన అతనికి ఎంతో బాధ కలిగింది. కిటికీలు మూయటం వలన తిండి నీరు లేకపోవటం వలనే ఆ 2 పిచ్చుకలు తన వలన చనిపోయాయి. మూడవ దాన్ని రక్షించడానికి బాబా అతన్ని వెంటనే బొంబాయి రావటానికి అనుమతిచ్చారని తలంచాడు. ఇతను షిరిడీకి వెళ్ళాక ముందు కాలు మీద పుండు లేచి చాలా కాలంగా దాంతో బాధపడ్డాడు. షిరిడీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ పుండు త్వరగా నయమైంది. ఆ రకంగా అనుమానంతో వెళ్ళి దర్శనం చేసుకున్న అతను సాయి యందు నమ్మకాన్ని, భక్తిని పెంచుకున్నాడు. ఓం సాయిరామ్.